ఓం నమ శివాయ. కార్తీక పురాణం 16వ అధ్యాయము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆశ్రమం చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేవారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపం పెట్టుదము. కావున మనందరము అడవికెళ్ళి నిడుపాటి స్తంభము తోడ్కొని వత్తుము రండు అని పలుకగా, అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై సాలిధాన్యము నుంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తి వేసి దీపము వెలిగించరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫెళఫెళమన శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి దీపం ఆరిపోయి చెల్లా చెదరై పడి ఉండెను. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతను చూచి, ఓయి నీవెవడవు? నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంతటా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్మలారా, నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరులో ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదహందుడై న్యాయాన్యాయ విచక్షణాలు లేక ప్రవర్తించదని, దుర్బుద్ధులు అలవటిచే వేదములు చదవక శ్రీహరిని పూజించక దానధర్మములు చేయక మెలిగితని. నేను నా పరివారంతో కూర్చుండున్న సమయమునని విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించి అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడవాడను. నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేవాడను. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండేవాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవ్వరూ మందలింపలేకపోయేరి. నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేది. దాన ధర్మములు ఎట్టువో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవశోధనలో చనిపోయి ఘోర నరకమును అనుభవించి 1,00,000 జన్మములందు కుక్కనై 10,000 జన్మములు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మములు పేడ పురుగినై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యముందుండి కూడా నేను చేసిన పాపమును పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగా ఉన్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలనియూ మీకు తెలియచేసతని నన్ను మన్నింపుడని వేడుకొను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యముంది, ఆహా, కార్తీక మాసం మహిమ ఎంత గొప్పది! ఆదియును కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట మోక్షం పొందుచున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుజనుకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించెను. అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, మునిపొంగవలారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా? ఈ జగంబున ఎల్లరిಗೂ అటులు కర్మబంధము కలుగును. అది నశించేటట్లు నా ఈ సంశయము చెప్పుడని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడుగు అంగీరసమునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కాన వివరించడని కోరిరి. అంతటా అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 16వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.